అయిందా ఏమైనా మాట్లాడుకున్నారా పిల్లలు ఏం చెప్పారు పిల్లలు ఇట్లా ఏం మాట్లాడారు మీతోటి నాకు ఏది చెప్పలేదు సార్ పిల్లలు అయితే ఏది చెప్పలేదు ఒక చిన్న అబ్బాయి అప్పటి వరకే పండుకున్నాడు 9 కాకముందుకే పండుకున్నాడు పెద్ద అబ్బాయి అమ్మాయే మాట్లాడారు నాతో చిన్న అబ్బాయి ముందే పండుకున్నట్టు ఆ పిల్లగానికి ముందే తినిపించారా అన్నమ్మ పెరగనమే పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి తిన్నట్టుంది అమ్మాయి ఒక్కటి తినలేదు జర నీరసంగా ఉందని కొద్దిగా లేట్ టైంలో తిన్నది అంటే నీ భార్య కూడా తీసుకుందంటారా పెరగన మరి ఎట్లా అంటారు నా భార్య తిన్నావా అంటే తినలేదు అన్నా సార్ ఆ తర్వాత మళ్ళీ నేను 11 గంటలకు సమయంలో వచ్చినాక ఏంది ఇంత తొందరగా డోర్ తీసినావని అంటే నేను ఇప్పుడే తిన్నా అన్నది నా భార్య అంటే మామూలుగా అయితే పడుకుంటుంది అప్పటికే పండుకుంటుంది సార్ పండుకోలేదు డోర్ కొట్టేరాడు వచ్చి డోర్ తీసింది నేను ఇట్లా చేస్తుందని నేను అనుకోలే కదా సార్ నాకేం తెలుసు సార్ నేను చూడండి చెప్పలేము అంటే నిన్ను కూడా చంపాలనుకున్నట్టుగా మీ భార్య చంపాలనుకున్నదంటే వచ్చింది అని అన్నారు కానీ నేను ముందు చూపు బండ్లను చూసుకోవాలి కానీ వెనుక చూపు ఎవరు వస్తారు నన్ను చంపనీకి వస్తారో అది అని నేను చూసుకోలేను కదా సార్ అది ముందుకు పోయినా మనకు వచ్చిందా రాలేదా నేను చూడండి ఎట్లా చెప్పాలి సార్ నేను చూడలేదు పోలీసు వాళ్ళు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు నేను మీ భార్య ఫోన్ నువ్వు చందనగర్ తీసుకుపోయి నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని నన్ను అడిగాడు లేదు సార్ నా ఫోన్ చేస్తా నువ్వు ఆయనతో మాట్లాడండి సార్ అంటే అక్కడ షాప్ కాడికి వాళ్ళ దగ్గరికి సార్ కానిస్టేబుల్ను ఎవరినో పంపించి ఆడ మాట్లాడిపించారు సార్ నాకు మాట్లాడితే నేను అడ్రస్ చెప్పిన అడ్రస్ కాడికి పోతే ట్యాంకర్ వచ్చిందని చెప్పారు అంతవరకు అయిపోయింది సార్ అది అంటే శివకుమార్కి మీ భార్యకి ఎట్లా పరిచయం అయింది ఏమైంది ఎట్లా తెలుసు నాకు తెలియదు సార్ ఆ గెట్ టుగెదర్ పార్టీకి పోయినాక పిల్లల మీద దేశం పెంచుకున్నది సార్ ఆ గెట్ టుగెదర్ పార్టీకి వద్దనున్నా నేను నా భార్య స్కూల్కి వెళ్తుందని అనుకున్నా స్కూల్కి వెళ్ళకుండా గెట్ టుగెదర్ పార్టీకి పోయొచ్చినాక పిల్లలను ఎట్లా పడితే అట్లా కొడుతుండే నేను గదిరిచ్చాను 2-3 సార్లు ఎందుకు కొడుతున్నావు అది అని గదిరిచ్చాను పిల్లలు చెప్తే ఇంటలేరు అని అన్నది సరే పిల్లలు కదా అని నేను కూడా సర్దుకెళ్ళాను సార్ నేను అట్లా ఈ 13 ఏళ్ళ జీవితంలో నాకు ఈ ఎప్పుడు రాని డౌట్ ఎప్పుడు వచ్చిందంటే గెట్ టుగెదర్ పార్టీకి వచ్చినాక ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు ఎవరు రాని అడిగాను ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మా ఎండి మేడం డి మేడం మన అజ్జ టీచరు వీళ్ళ మీద చెప్తుండేది నేను సహజంగా నేను అమ్మాయి పేరెంట్స్తో ఎప్పుడు మాట్లాడుతుండేది సార్ అంతకు ముందు నుంచి అయినా పేరెంట్స్తో మాట్లాడుతుండే కదా మాట్లాడుతుందేమో అని నేను అనుకున్నా ఈ శివకుమార్ ఎవడో ఏందో నాకు తెలియదు సార్ తెలియదు నేను చెప్పనీకి రాదు ఆడు ఎప్పుడు వచ్చిండు ఎవరికి వచ్చిండు ఇంటికి వచ్చిండా నేను ఇంటికి వస్తే నేను ఒకటన్నా సార్ నాకు తెలియదు సార్ తెలియదు అని చెప్పాలి ఆడు ఎప్పుడు వచ్చేది ఎప్పుడు పోయేది కూడా నాకు తెలియదు గెట్ టుగెదర్ ఎప్పుడు చేసుకుంది కూడా నాకు తెలియదు సార్ ఫోన్లో మాట్లాడుతుంటే అంతవరకే వాళ్ళ ఊర్లో అమ్మాయితో మాట్లాడింది వాళ్ళ ఊరు అమ్మాయిలతో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో నెంబర్ కాంటాక్ట్లో పెట్టుకుందో వాళ్ళతో మాట్లాడింది వాళ్ళు తీస్తే ఎవరెవరు ఎట్లా చేసింది అనేది బయటికి వెళ్తే నాకే సంతోషంగా సార్ నేను ఎప్పుడు పోతాను గెట్ టుగెదర్కి నాకు 2 నెలల ముందు తెలుసు సార్ అది